ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ అందరికీ వందనాలమ్మ. అలానే బ్రదర్స్కి, పాస్టర్స్కి, సంఘ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించును గాక. అందరు చక్కగా చెప్పండి ఆమేనండి. హల్లెలూయా. మరి ఈ మందిర వార్షికోత్సవం జరిపించుకోవడానికి ప్రభు ఈ పరిచర్యను ప్రేమించి ప్రారంభించిన దినం మొదలుకొని ఈనాటి వరకు తన దాసుని దేవుడు బలపరిచి, దాసురాల్ని బలపరిచి, వారి నడుము కట్టి అద్భుతంగా ఇంతకాలం వారిని పోషించి, వారి చేతులకు కొన్ని ఆత్మలను అప్పగించి ఇంతవరకు నడిపించిన మహాదేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లును గాక. మరి నూతన సంవత్సరంలో ఈ పరిచర్యను నూతన పరిచి నూతనమైన కోణముతో దేవుడు మరి నడిపించి నూతన ఆశీర్వాదాలతో విస్తారమైన ఆత్మలతో ఈ పరిచర్యను నింపును గాక. మరి దాసునికి, మరి పాస్టర్ గారికి, పాస్టర్కు నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి నేను కూడా చివరిలో మరి వారి సహోదరుడు సాక్ష్యం చెప్పగా 2 మాటలు విన్నాను. వాస్తవమే, ఎక్కడ కూడా రాజీ పడకుండా నేను గమనిస్తున్నాను. చాలా రోజుల నుంచి నేను చాలామందిని నేను గమనిస్తున్నట్టుగా ఎవరికి తెలియదు, కానీ నేను అందరినీ గమనిస్తుంటాను. బయటి వారిని, లోపటి వారిని, మా సంఘ బిడ్డలను, సహవాసంలో ఉన్న వారిని అందరినీ కూడా గమనిస్తుంటాను. అలా గమనిస్తున్న సమయంలో దైవజనులను కూడా గమనిస్తున్నాను. వారు చక్కగా మరి ఈ ప్రతిష్ట కలిగిన ఈ పరిచర్యలో వారు ఎంతో నమ్మకస్తులై చక్కగా ఎక్కడ రాజీ పడకుండా మరి పరిచర్యను వారు ఈ విధంగా కొనసాగించడం నాకు చాలా చాలా సంతోషం. రాజీ పడని సేవకుడు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిష్ట కలిగిన సేవకుడు అంటే మరీ ఇష్టం. ఆమేన్. నేను వారిలో చూశాను, కొందరికి తెల్ల బట్టలు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, ప్రతిష్ట కలిగిన వస్త్రాలు ఉంటాయి, కానీ జీవితంలో ప్రతిష్ట ఉండదు. కానీ వారి జీవితంలో ఆ ప్రతిష్ట నేను చూడగలిగాను. మరి ఈ నూతన సంవత్సరంలో పరిచర్యను 2 ఆశీర్వదించను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం మనము ధ్యానిద్దాం. ఉదయకాలం పాస్టర్ కాన్ఫరెన్స్లో చాలామంది దైవజనులను దేవుడు నడిపించాడు. అద్భుతంగా దేవుడు నాతో, మాతో, అందరితో మాట్లాడాడు. ఈ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆయన మాట్లాడితే సమాధులు తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట్లాడితే కుటుంబాలు కట్టబడతాయి, ఆదరణ, నెమ్మది కలుగుతుంది. కనుక మీరు నేను మాట్లాడాలని, నా స్వరం వినాలని రాలేదు, దేవుని మాట వినాలని వచ్చారు. కనుక నేను నమ్ముతున్నాను ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని వడ్డీ చేతులతో పంపడని. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. బైబిల్లో జరిగిన ఒక సంఘటన నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మన మూల పితరులైన ఇశ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి చివరి మజిలి అనగా యోర్దాను యొక్క అద్దరికి చేరుకున్నారు. యోర్దాను యొక్క ఆవలి స్థలము వాగ్దానం చేయబడిన కానాను దేశం. యోర్దాను యొక్క ఈవలి స్థలంలో ఉన్నారు. నాయకత్వం మారింది. అప్పటి వరకు మోషే వారిని నడిపించాడు. ఇప్పుడు యెహోషువ చేతికి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ప్రజలు యోర్దాను దాటి వాగ్దాన దేశంలోకి ఎంటర్ కావాలి. తరం మారింది. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు అందరూ పసిపిల్లలుగా ఉన్నారు. ఈ అరణ్యంలో పిల్లలందరూ కూడా యవనస్తులు అయిపోయారు. ఐగుప్తులో యవనస్తులుగా ఉన్నవారు వృద్ధులైపోయారు. వారు ఆకురాలినట్టు రాలిపోయి అరణ్యంలో చనిపోయారు. న్యూ జనరేషన్, కొత్త తరము ఇప్పుడు యెహోషువ ముందు ఉంది. కొత్త
తరంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. ఎందుకంటే వారు దేవుని మహిమను చూసిన వారు కాదు. ఐగుప్తు దేశంలో అద్భుతాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ చిన్న పిల్లలు. ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు దేవుడు అరణ్యములు చేసినప్పుడు వారు చిన్న పిల్లలు. కనుక ఈ కొత్త తరానికి దేవుని మహిమ ఏంటో, దేవుని శక్తి ఏంటిదో, దేవుడు ఎంత ఘనుడో, ఎంత భీకరమైన వాడో, ఆయన స్వరం ఎలా ఉంటుందో, ఆయన మహిమ ఎలా ఉంటుందో ఈ కొత్త తరానికి, ఈ కొత్త జనరేషన్కి తెలియదు. అందుకే చూడండి, ఇప్పుడు జనరేషన్ మారింది. తల్లిదండ్రులకు తెలిసినంత పిల్లలకు తెలియదు. తల్లిదండ్రుల కాలంలో అనుభవించిన అభిషేకం, ఆ యొక్క ఉన్నతమైన అభిషేకాన్ని, ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు ఈ రోజుల్లో మనం పిల్లల్లో చూడలేము. భక్తిలో సన్నగిలిపోతున్న ఒక తరంలో మనం ఉంటున్నాం. ఈ సమయంలో గమనించండి, యెహోషువ ముందు ఒక సవాలు ఉంది. అందరూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏమనంటే, మోషేతో దేవుడు మాట్లాడాడు కనుక ఎర్ర సముద్రాన్ని బావిలు చేశాడు, బండలో నుంచి నీళ్లు తాగించాడు, మారాను మధురంగా మార్చాడు, మన్నాను కురిపించాడు. మన కళ్ళ ముందు పెరిగిన యెహోషువ ఇతనితో ఏమవుతుంది? ఇతడు మనతో ఆడుకున్నవాడు కాదా? మనతో పెరిగినవాడు కాదా? మనతో తిరిగినవాడు కాదా? మన తోటి సహోదరుడు కాదా? చాలామంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఎంతమంది అతని మీద కామెంట్ చేస్తున్నా అతని పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక దేవుడే మోషేతో అన్నాడు, నీ తర్వాత ఈ బాధ్యతలన్నీ యెహోషువ నిర్వహించాలి. అతడు ఈ బాధ్యతలన్నీ జరిగించాలి. దేవుని చేత చూజ్ చేయబడిన వ్యక్తి, ఎన్నుకోబడిన వ్యక్తి కనుక యెహోషువ మొదట్లో చాలా భయపడ్డాడు, కలవరపడ్డాడు. కానీ దేవుడు అతని నడుము కట్టాడు. ధైర్యంగా ఉండు, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు బోధిస్తాను, నీకు ముందుగా ఉంటాను, వెనుకుంటాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవద్దు అని ధైర్యం చెప్పాడు. ఆ ధైర్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు అతని ముందు ఒక సవాల్ ఉంది. ఏంటి సవాల్ అంటే, యోర్దాను దాటాలి. అప్పటి వరకు యెహోషువ జీవితంలో ఎలాంటి సేవలు, అద్భుతాలు జరగలేదు. కొత్తగా వచ్చిన కొత్త సేవకుడి వ్యక్తి. ఎప్పుడు తాను అద్భుతాలు చేసినవాడు కాదు, చూసినవాడే కానీ చేసినవాడు కాదు. ఎలా చూశాడు? మోషే ద్వారా జరగడం చూశాడు, మోషేతో ఉండి చూశాడు. కానీ తానెప్పుడు చేయలేదు, తన ద్వారా ఎలాంటి అద్భుతాలు జరగలేదు. ఒకవేళ జరిగితే ఇశ్రాయేలు ప్రజలు అలా కామెంట్ చేసేవారు కాదు, ఇతడు కూడా మోషే అంత అభిషేకం కలిగిన వాడే అని గణపరిచేవాడు. అందరూ కామన్గా సాధారణమైన వ్యక్తిగా అతన్ని చూస్తున్నారు. ఇప్పుడు ప్రవహిస్తున్న యోర్దాను నది ఆ సమయంలో ప్రచండమైన వేగముతో అది ప్రవహిస్తుంది. కారణం ఏంటంటే, యోర్దాను నదిలో వచ్చే ప్రవాహం ఎలాంటిదంటే, హెర్మోను పర్వతం మీద నుంచి మంచు కరిగి, ఆ పర్వత శిఖరాల్లో మంచు కరిగి, ఆ కరిగిన నీరంతా కూడా ఆ ఎత్తైన స్థలంలో నుంచి ప్రవహిస్తుంది కనుక ఆ ప్రవాహం యొక్క ఉధృతి, వేగం చాలా ప్రచండంగా ఉంటుంది. దాంట్లో చెట్లే కానీ, గేదెలే కానీ, పశువులే కానీ, మనుషులే కానీ కొట్టుకొని వెళ్ళిపోతారు. అంత ఉధృతంగా ప్రవహిస్తుంది. వీరు ఆ స్థలంలో అక్కడ ఉన్నారు. అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే, కొందరు పెద్దలు మాత్రం, విశ్వాసం కలిగిన వారు, కొందరు అలా ఉన్నవారు మాత్రము, దేవుడు అలనాడు ఎలా ఉన్నాడో ఈనాడు కూడా అలానే ఉన్నాడు. మోషేతో ఎలాంటి కార్యాలు చేశాడో యెహోషువతో కూడా ఆ కార్యాలు చేస్తాడని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మెజారిటీ ప్రజలకు మాత్రము డౌట్స్ ఉన్నాయి. ప్రార్థన చేశాడు, ప్రభా ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, మీ మధ్యలో మందస్సం ఉంది కదా, ఆ మందస్సాన్ని మోస్తున్న యాజకులు, వారిని ముందుకు వచ్చి నిలబడమను. వారు ఆ యోర్దాను, ప్రవహిస్తున్న యోర్దాను నది దగ్గరికి వెళ్ళి, ప్రవహిస్తున్న నీటి అంచున ఎప్పుడైతే వారి పాదాలు నిలుపుతారో వెంటనే యోర్దాను ఏకరాశిగా ఆగిపోతుంది అని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా మరి మందసాన్ని మోస్తున్న యాజకులు
ఆమెన్, ఆమెన్. ప్రతి సేవకుని మీద ఏముండాలి? మందస భారం ఉండాలి. ప్రతి కుటుంబంలో కూడా మందసం ఉండాలి. ఉపదేశం ఇంట్లో మందసం లేదా? ఉంది కనుకనే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. కుటుంబంలో మందసం ఉండాలి. మందస భారాన్ని సేవకుడు మోయాలి. మోసే పని సేవకుంది. ఇప్పుడు మోస్తున్న యాజకులు ప్రవహిస్తున్న ఆ నీటిలో వారి పాదాన్ని అలా నిలపగానే ఆ నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి. ఆమేన్. వారి ముందు ఆ బురద నేల ఆరిన నేలగా మారింది. మారిన తర్వాత దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మందసాన్ని మోస్తున్న యాజకులు ఆ యొక్క యోర్దాను నదిలో మధ్యలో ఆ మందసాన్ని మోస్తూ నిలబడమని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు దాటేంత వరకు మందసము యోర్దాను యొక్క మధ్య భాగంలో, ఆ నది మధ్య భాగంలో మందసాన్ని మోస్తూ నిలబడాలి. దాటేంత వరకు, ప్రజలు దాటేంత వరకు. సరే, దేవుడు చెప్పినట్టుగా మందసాన్ని మోస్తున్న యాజకులు నది మధ్యలోకి వెళ్ళారు. మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన వారు చూసి ఉంటారు. యోర్దాను నది ఇలా లోతుగా ఉంటుంది, లోయ మాదిరిగా లోతుగా ఉండి ఇలా ఎక్కాలి. ఆ మధ్యలో, ఆ లోయలో మధ్యలో నిలబడ్డారు. ప్రజలందరూ కూడా దాటారు. దాటిన తర్వాత దేవుడు అక్కడ నాయకునితో, యెహోషువతో అంటున్నాడు, మీరేం చేయాలంటే, మందసాన్ని మోస్తున్న యాజకులు ఎక్కడైతే నిలబడ్డారో ఆ నదిలో చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ నదిలో చాలా రాళ్ళు ఉన్నాయి. అయితే అన్ని రాళ్లతో నాకు పని లేదు. మందసాన్ని మోస్తున్న యాజకుల పాదాల దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. పాదాల దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఎక్కడండి? పాదాల దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. అందులో 12 రాళ్లను మీరు ఏర్పరచుకొని మీరు వాటిని యోర్దాను యొక్క ఆవలి స్థలం అంటే వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్ళి గిల్గాలు అని పిలువబడుతున్న ఆ స్థలంలో వాటిని స్తంభముగా నిలబెట్టాలి. ఎలా నిలబెట్టాలి? స్తంభముగా నిలబెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రాళ్ళను? 12 రాళ్ళు. ఎక్కడున్నాయి? ఎక్కడ రాళ్ళు? యోర్దాను నదిలో ఉన్న రాళ్ళన్నీ కాదు, లేక ఏరి కోరి గుండ్రంగా స్మూత్గా స్మార్ట్గా చక్కగా డిజైన్లో కలర్లో కనిపిస్తున్న రాళ్ళు కాదు. పాదాల దగ్గర ఏ రాయి ఉన్నా పర్వాలేదు, దానికి షేప్ లేకపోయినా పర్వాలేదు, అది గరుకుగా ఉన్నా పర్వాలేదు, అది ఎలా ఉన్నా అది పాదాల దగ్గర ఉందా, ఆ రాయిని తీసుకో. ఆమేన్, ఆమేన్. పాదాల దగ్గర ఉన్న రాయి గరుగ్గా ఉన్నా పర్వాలేదు, దానికి ఆకారము లేకపోయినా పర్వాలేదు, అది గుండ్రంగా లేకపోయినా పర్వాలేదు, అది ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ కలర్లో ఉన్నా పర్వాలేదు, ఎర్రగా ఉన్నా పర్వాలేదు, నల్లగా ఉన్నా పర్వాలేదు, పాదాల దగ్గర ఉంది కాబట్టి దాన్ని కోరుకొని దాన్ని తీసుకొని మీరు గిల్గాల్ అనే స్థలంలో స్తంభముగా నిలబెట్టి. చూడండి, ఇదేదో శాస్త్రవేత్త చెప్తున్న విషయం కాదు, లేక మోషే చెప్తున్న విషయం కాదు, యెహోషువ చెప్తున్న విషయం కాదు. ఈ పంచభూతములను సృష్టించిన, ఈ మహాజగత్తును సృష్టించిన దేవుడు చెప్తున్న మాట. ఆలోచించాలా లేదా? ఈ మాట ఆలోచించాలా లేదా? దేవుడు ఎప్పుడైనా పనికిరాని మాటలు మాట్లాడతాడా? చెప్తాడా? అలా చేయగలడా? ఆయన మాట్లాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన అలా చెప్తున్నాడంటే దేవునికి మనసులో ఏదో ఒక ఆలోచన ఉంది, ఏదో చెప్పాలనుకుంటున్నాడు ప్రజలకి, ఏదో బోధించాలనుకుంటున్నాడు ప్రజలకి. ఓకే, అలానే ఆ రాళ్ళను తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళింది ఎవరనుకున్నారు? పెద్దలు, సంఘ పెద్దలు తీసుకుని వెళ్ళి అక్కడ వాటిని రాయి మీద రాయి, రాయి మీద రాయి, అలా 12 రాళ్లను ఒక స్తంభముగా నిలబెట్టారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోర్దాను నదిలో ఉన్న ఈ రాళ్ళు మొదట ఎలా ఉన్నాయి? చెల్లాచెదురుగా ఉన్నాయి. అక్కడో రాయి, మందసం దగ్గరనే
అక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇక్కడ. అంటే ఈ పులిపీఠం చుట్టే గమనించండి, ఈ రాళ్ళు దీనికి దగ్గరలోనే ఉన్నాయి కానీ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఆ రాళ్లను సమకూర్చి వాటిని ఏకం చేసి ఒకే ఒక స్తంభముగా వాటిని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అలానే గమనించండి, మందసాన్ని మోస్తున్న సేవకుల యొక్క పాదాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఒక స్తంభాన్ని దేవుడు నిలబెట్టమన్నాడు. ఇప్పుడు 2 స్తంభాలు, ఎత్తైన స్థలములో ఒక స్తంభము, లోయలో ఒక స్తంభం, 2 స్తంభాలు. ఇవి స్తంభాలుగా నిలబడక ముందు ఈ రాళ్ళని ఎలా ఉన్నాయి? చెల్లాచెదురుగా ఉన్నాయి. ఈరోజు కొంతమంది బ్రతుకులు ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. దేవుని మందిరానికి వస్తారు కానీ బ్రతకంతా చెల్లాచెదురుగా ఉంటుంది. మందసానికి సమీపంగానే ఉంటారు, సేవకునికి సమీపంగానే ఉంటారు, సంఘానికి సమీపంగానే ఉంటారు, దేవునికి సమీపంగానే ఉంటారు. కానీ వ్యాపారమే కానీ, కుటుంబమే కానీ, కుటుంబ వ్యవస్థనే కానీ, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కానీ అంతా చెల్లాచెదురై ఒక ఐక్యతగా ఒక అనుబంధంగా ఉన్నట్టుగా కనిపించదు. ఈ రోజుల్లో చాలా మందిని గమనిస్తే భార్యది ఒక చర్చి, భర్తది ఒక చర్చి, కుమారునిది ఒక చర్చి, కూతురుది ఒక చర్చి, కోడలది ఒక చర్చి. అవునా కాదా? చెప్పండి. మీ కుటుంబం సంగతి చెప్తున్నాను. అత్తదొక చర్చి, మామదొక చర్చి. ఎంతమంది పాస్టర్లని మీ ఇంటికి విజిటింగ్కి వచ్చేది? మీ దశంభాగం ఎంతమందికి చీలిపోతుంది చూడండి. మీ కానుక ఎంతమందికి పంచిస్తున్నారో చూడండి. ఒక మందపాలు తాగినట్టుగా ఉందా? ఒక సేవకుని ఉపదేశంలో కట్టబడినట్టుగా ఉందా? అంత చిందరవందరగా సాగిపోతున్న కుటుంబ వ్యవస్థ, చెల్లాచెదురు బ్రతుకులు చూడండి. రాళ్ళన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ చెల్లాచెదురుగా ఉన్న ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ వ్యవస్థను నేను ఒక కుటుంబముగా, ఐక్యమత్యం కలిగిన ఒక కుటుంబముగా, ఒక సంఘముగా, ఒక ఉపదేశములో, ఒక క్రమములో నేను వారిని ఒక స్తంభముగా నిలబెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, అది ఒంటరిగా ఉండి చెల్లాచెదురుగా ఉన్నప్పుడు ఆ రాయి ఎవరికి కనిపించలేదు, కానీ అది ఒక స్తంభముగా నిలబడినప్పుడు అందరికీ కనిపించింది. ఆమేన్, 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 హల్లెలూయా. నేనంటాను, ఈరోజు ఈ చెల్లాచెదురుగా ఉన్న రాళ్ళు ఒక స్తంభముగా ఎలా నిలబడ్డాయో దేవుడు కూడా మిమ్మల్ని ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములో, ప్రతి విషయములో ఒక స్తంభముగా నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు ఒక స్తంభముగా నిలబడాలి. కావచ్చు గడిచిన కాలం నీ సేవనే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, అంత చెల్లాచెదరుగా ఉండవచ్చు. నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని చెల్లాచెదరుగా ఉండవచ్చు. అది గడిచిన కాలం, గడిచిన సమయం. కానీ ఈ రాత్రి అంటున్నాడు, నేను నిన్ను ఒక స్తంభముగా నిలబెడతాను. ఆమేన్, ఆమేన్. నువ్వు నాకు సమీపంగా ఉన్నావు కదా, ఆరాధనకు వస్తున్నావు కదా, పాట పాడుతున్నావు కదా, నన్ను స్తుతిస్తున్నావు కదా, నా మందిరంలో నా మాటలు వింటున్నావు కదా, విన్నా ఇంతకాలం చెల్లాచెదురుగా ఉంది కదా నీ బ్రతుకు. నేను ఈ రాత్రి నిన్ను ఒక రూపాంతరములోకి తీసుకురాబోతున్నాను. నేను నిన్ను ఒక స్తంభముగా నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా. అలాగున ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభముగా నిలబెట్టునుగాక. నువ్వు నిలబడాలి, ఒక స్తంభముగా నిలబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఆత్మ సంబంధమైన అనుభవంలోకి వస్తే మొదటగా మనం మారు మనసు పొందుతాం, తర్వాత బాప్తీసం పొందుతాం, తర్వాత బాప్తీసం పొందుతాం. అపోస్తుల కార్యం చూసుకుంటూ వస్తే తర్వాత గమనిస్తే వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరిచడి యందును ఎలా ఉన్నారట? ఎడ తెగక. చెప్పండి, ఈ అనుభవాలలో మనము ఒక స్తంభముగా నిలకడగా నిలబడి ఉండాలా, పడిపోయి ఉండాలా? నిలబడి ఉండాలి.
నువ్వు ఎప్పుడు ఫలిస్తావు? ఏదో గుడికి వస్తూ పోతుంటే ఫలించవు, లేదా యేసు ప్రభుని చూసి 24 గంటలు ఇలా అనుకుంటే ఫలించవు, లేక యేసు ప్రభు సిల్వర్తోనో స్టీల్తోనో గోల్డ్తోనో చేసుకొని మెడలో వేలాడదీస్తే ఫలించవు. నువ్వు ఫలించాలంటే, నువ్వు ఫలించడానికి దేవుడు ఒక దైవ క్రమాన్ని బైబిల్లో రాసి ఉంచాడు. ఆ క్రమాన్ని నువ్వు పాటించాలి, ఆ పద్ధతిని నువ్వు పాటించాలి. బైబిల్లో రాస్తుంది మారు మనసుకు తగిన ఫలము. అంటే ఆ ఫలము రావాలంటే ఫస్ట్ మారు మనసు అనుభవం. ఈరోజు మీరందరూ మారు మనసు పొందిన వారే కదా. ఈ మారు మనసు అనుభవంలో మీరు చక్కగా ఒక స్తంభం వలె నిలబడి ఉన్నారా? కొందరు మారు మనసును ఎప్పుడో అమ్మేసుకున్నారు, కొందరు మారు మనసును పక్కన పెట్టేసి లోకంలో ఎప్పుడో కలిసిపోయారు, అన్య ఆచారాలు ఎక్కడో కలిసిపోయారు. అవునంటారా కాదంటారా? ఆమేన్. మారు మనసు పొందినప్పుడు ఏ అనుభవంలో నువ్వు మారు మనసు పొందావో ఆ అనుభవంలో ఇప్పటి వరకు నిలబడి ఉన్నావా? ఆ క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్ చెప్పలేరు. అందుకే ప్రకటన గ్రంథంలో నువ్వు మరలా మారు మనసు పొందు అన్నాడు. ఆమేన్. ఎందుకు? నిలబడలేదు కనుక. నువ్వు నిలబడలేదు కనుక మరలా నువ్వు మారు మనసు పొందు. అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో మొదటి అనుభవంలోకి వస్తే అది మారు మనసు. నువ్వు మారు మనసు అనుభవంలో పడిపోయి ఉన్నావా, నిలబడి ఉన్నావా? నువ్వు పడిపోయి ఉంటే ఫలించలేవు. పడిపోయిన వారు ఎవరు ఫలించలేరు. నువ్వు నిలబడి ఉంటావు కదా. ఎప్పుడైతే నిలబడి ఉంటావో ఖచ్చితంగా వాక్యం చెప్తుంది నువ్వు 100% ఫలిస్తావు. ఆమేన్, ఆమేన్. అలా వస్తే బాప్తిసం యొక్క అనుభవం, ఆ అనుభవంలో నువ్వు నిలబడి ఉండాలి. అలా ముందుకు వెళ్తే అపోస్తుల బోధలో ఉపదేశంలో నిలబడి ఉండాలి, సహవాసములో నిలబడి ఉండాలి. ఎంతమంది అండి ఈరోజు సహవాసంలో చక్కగా స్థిరంగా నిలబడుతున్నారు? పాస్టర్ గారు ఏదన్నా గట్టిగా వాక్యం చెప్తే జంప్ అవుతున్నారు. నేను మా సంఘంలో ఒకటే చెప్తాను, నీకు ఇష్టమైతే రా, కష్టమైతే చెప్పరే. ఖాళీలు మీరు పూరించాలి. ఇష్టమైతే రా, కష్టమైతే నీకోసం నేను ఉపదేశాన్ని మార్చలేను, నీకోసం నేను వాక్యాన్ని మార్చలేను, నీ 10,000 దశంభాగం కోసం నేను ఉపదేశాన్ని మార్చలేను. నువ్వు 10,000 వ్యక్తి వెళ్ళిపోతే 1,00,000 ఇచ్చేవాడు వస్తాడు. ఏంటి బాధ అవుతుందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. నీకోసం నేను క్రమాన్ని మార్చలేను, పద్ధతిని మార్చలేను, ప్రతిష్టను మార్చలేను, లేఖనాన్ని మార్చలేను. నేను ఒక చిన్న మాట, లేదమ్మా అలా చేయకూడదు, లేదు బ్రదర్ అలా చేయకూడదు, అది పద్ధతి కాదు అని ఒక చిన్న మాట హెచ్చరిస్తే సంఘాలు మార్చేస్తున్నారు. ఈ సంఘమే ఉందా అలవాళ్ళలో? ఎన్ని సంఘాలు లేవు? నేనే ఒక సంఘం పెడతా. పెట్టు. నేను పెట్టంగా ఎవరన్నారు? నేనే వస్తా కూటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీలో అనేకులు బోధకులై ఉండకుడి. నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత మేధావైనా, నీకెంత బైబిల్ తెలిసినా అనేకులు బోధకులై ఉండుట దేవుని చిత్తము కాదు. చిన్న చిన్న మాటలు నేను అలా చెప్తాను, నెలకొకసారన్నా చెప్తాను, 2 సార్లన్నా చెప్తాను. అర్థమైందా? అంత ఖచ్చితంగా చెప్పినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఆమేన్. కొందరు అంటున్నారు చెప్తే వెళ్ళిపోతున్నారే, నాకేమో చెప్తే నిండుతున్నారండి. అలా చెప్తే వెళ్ళిపోతున్నారని కొందరు పాస్టర్ అంటున్నారు, నేను అలా చెప్తేనేమో నిండిపోతున్నారండి. ఆమేన్, ఆమేన్. కృప మనలో విస్తరించును గాక.
మారు మనసు అనుభవంలో నిలబడాలి, బాప్తిస్మ అనుభవంలో నిలబడాలి, సహవాసం యొక్క అనుభవంలో నిలబడాలి. ఏ సహవాసంలో రక్షించబడ్డావో, ఏ ఉపదేశంలో కట్టబడ్డావో అందులో నీవు స్థిరంగా ఉండాలి. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మలో నిలకడగా ఉండాలి. నువ్వు నేర్చుకున్న ఉపదేశంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కదలకూడదు. ఒక స్తంభం ఎలా నిలకడగా ఉంటుందో చూడండి. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఆ పిల్లర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉందా, ఏమన్నా కదిలిందా? అది కదిలే పిల్లర్ అని తెలిస్తే మీరు లోపలికి వచ్చేవాళ్ళ? ఆమేన్, దేవునికి స్తోత్రం. చూసారా పిల్లర్? గమనించండి, కనీసం 1 సెంటీమీటర్ కూడా అలా, 1 ఇంచ్ కూడా అలా ఆ పిల్లర్ కదలలేదు, స్థిరంగా ఉంది. అలానే దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ గిల్గాలులో ఎలా అవి స్తంభముగా నిలబడ్డాయో, యోర్దాన్ నదిలో ఆ రాళ్ళు ఎలా స్తంభముగా నిలబడ్డాయో, మనము కూడా ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఒక స్తంభముగా, స్థిరమైన స్తంభాలుగా నిలబడుదుముగాక. నీ బాప్తిస్మ అనుభవంలో, నీ మారు మనసు అనుభవంలో, నీ పరిశుద్ధాత్మ అనుభవంలో, నీ ప్రార్థన అనుభవంలో, నీ యొక్క విశ్వాసం యొక్క అనుభవంలో, పరిశుద్ధమైన జీవిత అనుభవంలో, ప్రతిష్ఠ జీవితంలో అనుభవాలలో స్థిరంగా, బలముగా, నిలకడగా ఉందువుగాక. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఒక స్తంభముగా నిలకడగా ఉన్నవారు. కదలొద్దు. నేనైతే కదలలేదండి. నేను రక్షణ పొందుకున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు అప్పుడే ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారంటారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అప్పుడే ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇప్పటికి చెప్తుంటారు ఆ మాట. అప్పుడు ఎలా మాట్లాడారో, మీరు చిన్న సంఘం ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, ఇంత పెద్ద పరిచర్య ఎదిగిన స్పీకర్ అయిన గొప్ప వ్యక్తిగా మారిన ఇప్పుడు అలానే ఉన్నారు మీరు. ఇప్పుడు అలానే మర్యాద, అదే ప్రేమ. మనం మారడానికి ఊసరి వెళ్ళేమేంటి? అది చెట్టు మీద ఒక్కొక్కసారి రంగు మార్చేస్తుంటుంది. మనమేం మనుషులమా, ఊసరి వెళ్ళమా? ఏంటి ముఖం మాడుస్తున్నారు? నా మాటలు ఇలానే ఉంటాయి మరి. ఆమేన్. మరి ఉన్నది రేపు ఎవరు రావద్దు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రం. నాన్న ఈ మాంటలు పెంచు, మాంటలు గమనించారా? కనుక దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడైతే ఒక స్తంభం వల్ల నిలబడతామో, నిలబడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు వాక్యం చెప్తుంది, నిన్ను నిలబెట్టుటకే నేను ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని కట్టుటకే నేను ఇష్టపడుతున్నాను. మీరు పడిపోయి ఉండడం, చెడిపోయి ఉండడం నాకు ఏమాత్రం ఇష్టమో లేదు. ఆమేన్. ఒక మాట చెప్తాను వినండి. బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరు మహారాజు మందిరాన్ని కాల్చేశాడు. 70 సంవత్సరాలు పాడు దిబ్బగా ఉంది. అవునా? అవునా? అందులో నక్కలు నివాసం ఉంటున్నాయి, నిప్పుకోళ్ళు, కుక్కలు వచ్చి నివాసం ఉంటున్నాయి. 70 సంవత్సరాల తర్వాత ఆ మందిరాన్ని ఇశ్రాయేలు ప్రజలు వచ్చి కట్టాలి. ప్రవక్తలు రాలేదు, యాజకులు రాలేదు, మత పెద్దలు రాలేదు, కుల పెద్దలు రాలేదు. కూలిపోయిన మందిరం, 70 సంవత్సరాల ప్రవచనం అయిపోయింది. ఇక మళ్ళీ మనం మందిరాన్ని కట్టుకుందాం, మళ్ళీ ఆరాధన మొదలు పెట్టుకుందాం అని ఇశ్రాయేలు ప్రజలు రావాలి. ఎవరు రాలేదు. 70 సంవత్సరాల తర్వాత ఎవరు మందిరాన్ని కడదామని ముందుకు రాలేదు. దేవుడు చెప్పాడు కదా, మళ్ళీ దేవుడే తన నోటితో మాట్లాడిన మాటను గుర్తు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా మందిరం కట్టడానికి ముందుకు రాకపోగా దేవుడు కోరేషు రాజును ప్రేరేపించాడు. ఒక అన్యుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నా మందిరం కూలిపోయింది, పాడు దిబ్బగా ఉంది, ఇదిగో నా మందిరాన్ని కట్టాలని ఒక చట్టాన్ని సృష్టించు, చట్ట ప్రకారంగా లీగల్ గా ఒక జీవో జారీ చేయి.
ఆ కూలిపోయిన మందిరాన్ని కట్టాలి. రాత్రి కలలో వచ్చి ఒక అన్యునికి దేవుడు చెప్తున్నాడు. చూసారా? అంటే అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎవరు కూడా పడిపోయి ఉండడం, కూలిపోయి ఉండడము, పాడైపోయి ఉండడము దేవుని చిత్తము కాదు. ఆయన అందరినీ కట్టాలనుకుంటాడు, అందరినీ నిలబెట్టాలనుకుంటాడు. అందుకే ఆత్మ సంబంధమైన ప్రతి అనుభవంలో నిలబడడానికి దేవుడు విస్తారమైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. ఈ రాళ్లను దేవుడు కోరుకున్నాడు కదా. చెప్పండి, ఈ రాళ్ళు మందసానికి సమీపంగా ఉన్న రాళ్ళా, దూరంగా ఉన్న రాళ్ళా? సమీపంగా ఉన్న రాళ్ళు. యాజకుల పాదాలకు మందసానికి సమీపంగా ఉన్న, అంటే దేవుని దృష్టి ఎవరి మీద పడుతుంది? దేవునికి సమీపంగా ఎవరైతే ఉంటారో వారి మీద దేవుని దృష్టి పడుతుంది. దేవుని చూపు అంత షార్ట్గా ఉంటుందా? ఇప్పుడు నేను ఒకవేళ నా బైబిల్ని చూస్తున్నా, కొద్దిగా సైడ్కి అయితే మీరు కనిపిస్తున్నాను నాకు. ఆమేన్. నాకే మరి ముందు చైర్లో ఉన్న వాళ్ళు కనిపిస్తుంటే, మరి దేవుని చూపు అయితే అనంత విశ్వం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆకాశములు పట్టజాలని దేవుని కన్నులు ఎంత పెద్దగా ఉంటాయి? ఈ 12 రాళ్ళే కనిపిస్తున్నాయా దేవునికి? ఆ నదిలో ఉన్న రాళ్ళని కనిపించడం లేదా? కనిపిస్తున్నాయి. కనిపించినా వాటిని ఏమాత్రం కూడా దేవుడు లక్ష్యము చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, గమనించడం లేదు. ఆ రాళ్లతో నాకు సంబంధం లేదంటున్నాడు. కొందరు పెద్దలు అక్కడ దూరంగా ఉన్న రాయిని తీసుకెళ్ళని పోతే, ఏ బాబో, ఆ రాయి నాకు అవసరం లేదు, అది నాకు దూరంగా ఉన్న రాయి, నాకెప్పుడు దూరంగానే ఉంటుంది. పాటలు మాత్రం పాడుతుంది, చప్పట్లు కొడతాడు, మందిరానికి వస్తాడు, కానీ వారి హృదయం నాకు దూరంగా. చెప్పండి, మందిరానికి వచ్చి మీ హృదయాలు, మీ మనసు అంతా దూరంగా పెట్టుకొని ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆమేన్. అవునా? కాదనండి. ఆమేన్. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఆమేన్. హల్లెలూయా. కొందరు చూడండి, మందిరానికి వస్తారు కానీ మనసంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఆమేన్ అనే టైంకి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చివరి ఆశీర్వాదాలు తీసుకొని పోతారు. ఏం లాభం చెప్పండి? దాని ద్వారా మీకు ఏం ప్రయోజనం? నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి కదా. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవునికి దూరంగా ఉండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏమి సాధించలేము. అంతే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమి, నువ్వు ఒక ఉద్యోగాన్ని సంపాదించలేవు, ఒక ర్యాంక్ సంపాదించలేవు, వ్యాపారంలో సక్సెస్ కాలేవు, ఆరోగ్యంగా ఉండలేవు, నీ కుటుంబాన్ని కట్టుకోలేవు, అన్ని విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపో. నువ్వు దేవునికి ఉండి ఏం సాధించలేవు. నేను అంటాను, నువ్వేదైనా సాధించాలనుకుంటే యేసుతో ఉండి సాధించు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసుతో ఉండి సాధించుదుముగాక, జయము పొందుదుముగాక. ఇప్పుడు ఈ రాళ్ళు మందసానికి, యాజకునికి సమీపంగా ఉన్నట్టుగా మన యేసయ్యకు మనము సమీపంగా జీవించుదుముగాక. హల్లెలూయా. నేనంటాను, దేవునికి సమీపంగా ఉండి చూడు, దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు. ఒక్క మాట, నేను ఎంతసేపు అయినా మాట్లాడగలను కానీ త్వరగా ముగిస్తాను. ఆమేన్. ఒక్క మాట, బాలుడైన సమూయేలు ఉన్నాడే, చిన్నవాడు, మందసానికి సమీపంగా మందిరంలో పండుకున్నాడు కదా. ఏం జరిగింది చెప్పండి?
ఏం జరిగింది తెలుసా? బేర్షా, దాను మొదలుకొని బేర్షా వరకు, అంటే ఇజ్రాయెల్ దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఆ బేర్షా నుంచి దాను వరకు ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడట. అందరి నోట ఎవరి పేరుంది చూసారా? నువ్వు దేవునికి సమీపంగా ఉంటే నీ చరిత్రే మార్చేస్తాడు, నీ పరిస్థితులు మార్చేస్తాడు. ఆ రూతమ్మ ఉందే, రూతమ్మ, బైబిల్లో రూతమ్మ ఉంది కదా, ఆ రూతమ్మ ఇంకో ఉంది మెంటల్ ఓర్ప, అది పక్కా మెంటల్ది. అర్థమైందా? ఫస్ట్ ఏమో అత్త మీటింగ్ పెట్టినప్పుడేమో అత్తతో పాటు వస్తానన్నదా, అత్త కూడా ఎప్పుడంటే అప్పుడు మీటింగ్లు పెట్టేస్తుంది, ఎక్కడంటే అక్కడ పెడుతుంది. ఇదో మెంటల్ అత్త. అంటే బైబిల్ ఉన్న వాళ్ళు అంటలే, నువ్వు ఇక్కడ ఉన్న అత్తల్ని అంటున్నా. ఇంట్లో మీటింగ్ పెట్టింది, ఇంట్లో మీటింగ్ పెట్టి నేను బెత్లెహేంకి వెళ్తున్నాను, మా దేశానికి నేను పోతున్నాను, మీరు వస్తారా అంటే వాళ్ళు కూడా ఏమన్నారు, వస్తామన్నారు. ఓకే అన్నారు, మనసు కుదిరింది, రమ్మన్నారు. సరే మీటింగ్ అయిపోయింది, సూట్ కేసులు అన్నీ చదువుకున్నారు, మంచిగా లగేజ్ తీసుకున్నారు, తీసుకొని బయలుదేరారు. అలా అల్వాల చౌరస్తాకి వెళ్ళారు. చౌరస్తాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారు మనసు వచ్చింది మా అత్తకు. మారు మనసు, ఎప్పుడు మారు మనసు వస్తుందో తెలియదు, ఎక్కడ మీటింగ్ పెడతాదో కూడా. ఇప్పుడు చౌరస్తాలో మీటింగ్ పెట్టింది. హైదరాబాద్లో అలానే ఒక ఆయన మీటింగ్ పిలిచాడు. మీటింగ్ ఎక్కడ పెడుతున్నావు అంటే చౌరస్తాలో అన్నాడు. అయితే నేను రాను బాబు, నాకు చౌరస్తా మీటింగ్లు అంటే అస్సలు కుదరదు. ఏం మీటింగ్ అండి? ఇటు నుంచి లారీ పోతుంటుంది, అటు నుంచి కారు పోతుంటాడు, ఈయన హారన్ ఒత్తుతుంటాడు. అక్కడ ఏం వాక్యం చెప్పేది? ప్రశాంతంగా వాక్యం వినవలసింది పోయి చూడండి పాస్టర్ గారు ఎంత ఏసీ హాలు, ఎంత ఆమేన్. ప్రతి మాట కూడా మీ చెవిలోకి అలా వెళ్ళిపోనట్లుగా, హృదయంలో స్థిరపడినట్టుగా. చూడండి ఎంత ఖర్చు వేసేయాలంటే, ఖర్చైనా పర్వాలేదు, ప్రజలు వాక్యం విని ఆ వాక్యంతో కట్టబడతారని. దేవునికి స్తోత్రం. 24 గంటలు నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడు, చౌరస్తా మీటింగ్ అంటాడు. నేను అన్నాను, చౌరస్తా సేవకులను పిలిపించుకో బాబు, నాతో కాదన్నాను. ఒకసారి పోయినాను, ఒకసారి పోతే ఏం చెప్పానో నాకే తెలియదు. నిజమండి, నిజం చెప్తున్నాను, ఏం చెప్పాను నాకు తెలియదు. అటు నుంచి లారీ వాడు హారన్ కొడుతున్నాడు, ఇటు కారు వాళ్ళ హారన్ కొడుతున్నారు, ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏం చెప్పేది? పోలీసు వాళ్ళు వచ్చి మీటింగ్ ఆపు, మీటింగ్ ఆపు అంటున్నారు. ఏం చెప్పేది? ఈ అయ్యగారు ఏం కాదు, మనకి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారు, చెప్పు చెప్పు. ఏం చెప్పేది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చౌరస్తాలో మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయ్యిందిగో, నేను ఫస్ట్ మీటింగ్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎందుకో ప్రేరేపణ లేదు, కనుక మీరు మీ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్తే, ఓర్ప ఏం చేసింది, అతను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కోడలంటే ఇట్లా ఉండాలి, కొత్త తరం కోడలు ఇది. ఆమేన్. ఎప్పుడు చెప్తాదా ఈ అత్త ఈ మాటలు? ఎప్పుడు చెప్తాదా? ఎప్పుడు చెప్తాదా? ఎప్పుడు బయటపడదామా? మేం చేసుకోవడమే కష్టం, దీనికి ఎడ చేసేది? ఈరోజు కోడళ్ళ బాధ అంతా ఇదే. చేసేది ఉద్యోగం సాఫ్ట్వేరే, హృదయం అంతా హార్డ్వేర్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తానికి వెళ్ళిపోయింది. నువ్వేంది అలా వెళ్ళిపోతున్న ఆ ఓర్పను చూస్తుంది, అలా మీటింగ్ చౌరస్తాలో పెట్టి ప్రసంగం చేసిన అత్తను చూస్తుంది. ఎవరు? రూతు. ఎత్త అంటే అది మెంటల్ది చూసినట్టు చూస్తున్నావేంది నన్ను? అలా చూస్తున్నా, బిత్తిరి బిత్తిరి చూపులు. చూడా, అది వెళ్ళిపోతుంది, నువ్వు ఒక్కదాని అయిపోతాపో, వెళ్ళిపో అంటే అప్పుడు చెప్పింది, అత్త నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడ ఉంటే మన ఇద్దరిని మరణమే విడదీయాలి అని చెప్పి అప్పుడు అత్తతో పాటు బయలుదేరింది. అత్తకు సమీపంగా ఉంది, దేవుని ఇంటికి వెళ్ళింది, దేవునికి సమీపంగా ఉంది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? రూతమ్మను ఏం చేశాడు? రూతమ్మను ఆశీర్వదించి యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరును చేర్చి, ఆమె
అంతేకాదు ఆమె దేవుని ఇంటికి వచ్చినందువల్ల ఏ పొలములో పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలుగా మారింది. హల్లెలూయా. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలా తక్కువ సమయంలో 2-3 నెలల్లోనే రూతమ్మ ఏ పొలములో పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలైంది. చూసారా? నువ్వు దేవునికి సమీపంగా ఉంటే ఆ పాదాల దగ్గర రాళ్ళు సమీపంగా ఎలా ఉన్నాయో అలా సమీపంగా ఉంటే నీ చరిత్రను కూడా మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. కావచ్చు దేవుడు తెలవకముందు, వాక్యం తెలవకముందు, ఉపదేశం తెలవకముందు, సేవకులు లేకముందు, సహవాసం లేకముందు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు కావచ్చు. కానీ సహవాసానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, వాక్యం వింటున్న నువ్వు దేవుని వాక్యమిని దేవునికి సమీపంగా నువ్వు రాగలిగితే, ఆయనకు సమీపంగా జీవించగలిగితే ఖచ్చితంగా మన పితరుల చరిత్ర మార్చిన వాడు నీ చరిత్ర కూడా మారుస్తాడు. ఆమేన్. నేనంటాను, దేనికోసం వెతకవలసిన అవసరం లేదు. నువ్వు వెతుకుతున్నది నీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తాడు. నువ్వు ఆశించింది నీ పాదాల దగ్గర తీసుకొచ్చి, ఇదిగో నువ్వు ఇది ఆశించావు కదా, ఈ సీట్ ఆశించావు కదా, నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు కదా, నీకు డబ్బులు కావాలనుకున్నావు కదా, ఇదిగో నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు కదా, నాకు దగ్గర ఉన్నావు, ఇదిగో నువ్వు ఆశించింది నీకు ఇస్తున్నాను, తీసుకో. అడగక ముందే అన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు సమీపంగా ఆ మొర్దెకై ఉన్నాడే, మొర్దెకై రాజగుమ్మం దగ్గర కూర్చున్నాడట. యోసేపు ఉన్నాడే, తండ్రికి సమీపంగా ఉన్నాడట. యాకోబు ఉన్నాడే, తల్లికి తండ్రికి సమీపంగా ఉన్నాడట. సమీపంగా ఉన్న వారందరి చరిత్ర మారిపోయింది బైబిల్లో. ఆ దూరంగా తిరుగుతున్నాడు చూడు ఏశావు, ఏమైపోయాడు? భ్రష్టు అయిపోయాడు. ఓర్ప ఏమైంది? చరిత్రలో లేకుండా అయిపోయింది. ఆమేన్. నేనంటాను, నువ్వు దేవునికి దూరంగా ఉంటే ఏం ప్రయోజనం? మందిరానికి వస్తావు, నీ ఆలోచనలు దూరంగా ఉంటాయి, నీ ప్రవర్తన దూరంగా ఉంటుంది, నీ మనసు దూరంగా ఉంటుంది, నీ హృదయం దూరంగా ఉంటుంది. దాని ద్వారా నువ్వు మందిరానికి వచ్చి నీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు? నీ హృదయం దూరంగా ఉంది, నీ మనసు దూరంగా ఉంది. మందిరానికి వచ్చావు, పాట పాడావు, కానుక ఇచ్చావు, కానీ నీ మనసు నీ హృదయం అంతా దూరంగా ఉంది. నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగడం లేదు. నువ్వు అప్పుడు ఏమని కామెంట్ చేస్తావు? నేను మందిరానికి రెగ్యులర్గా వెళ్ళినా నాకు ఎలాంటి పనులు ఎందుకు జరుగుతాయి చెప్పు? ఎలా జరుగుతాయి? నీ మనసు అంత దూరంగా ఉంది కదా, నీ హృదయం దూరంగా ఉంది కదా. నేనంటాను, నీ మనసు అంతా ప్రభువు మీద కేంద్రీకృతం చెయ్యి. ఆమేన్. నీ హృదయాన్ని, నీ మనసు, నీ ఆలోచనలన్నీ ఎవరి మీద? ప్రభువు మీద కేంద్రీకృతం చెయ్యి. ఎందుకు తెలుసా? నీ అన్ని సమస్యలకు పరిష్కారం యేసే. హల్లెలూయా. నీ అవసరతలన్నీ తీర్చేది యేసే, నీకు భవిష్యత్తునిచ్చేది యేసే, నీ కుటుంబాన్ని కట్టేది యేసే. ఆయన లేకుండా నీ జీవితంలో నువ్వు ఏమీ సాధించాలి. నువ్వు ఆయనకు సమీపంగా ఉన్నావు అనుకో, నేనంటాను, నీ భవిష్యత్తును కాదు నీ చరిత్రనే మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నలుగురు నిన్ను తల ఎత్తుకొని ఇలా చూచున్నట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఆ విధంగా ప్రభు కార్యము చెయ్యునుగాక. ఈ సంగతులన్నీ ఎందుకు ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి? నువ్వు ఇలా జీవించు, నేను ఈ కార్యం చేస్తాను. చదువుతాం, టేక్ ఇట్ ఈజీ. అది వాళ్ళకి జరిగిందక్క, మనకు జరగదక్క. ఈ అక్క ఆ అక్కతో అంటది, ఈ అక్క ఆ అక్కతో, ఈ అన్న అది వాళ్ళ జీవితాల్లో జరిగింది. మనకంత సీన్ లేదు. నేనంటాను, సీన్ లేకపోతే సీన్ క్రియేట్ చెయ్యి. సీన్ లేదంటున్నావు కదా, సీన్ని క్రియేట్ చేయి కదా. ఆమె సీన్ సృష్టించు, అలా చెయ్యి.
నేను దీన్ని నా లైఫ్లో ప్రాక్టికల్గా తీసుకున్నాను. ఆమేన్. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు. ఆయన వాగ్దానాలు మారవి, ఆయన వాక్యము మారదు, ఆయన నిబంధన మారదు. ఆయనకు మారు మనసు అనే అనుభవంతోనే సంబంధము లేదు. ఆయన గంటకొకసారి, పూటకొకసారి, సంవత్సరానికి ఒకసారి మారుతాడంటే మనం కూడా డౌట్ పడవచ్చు. ఆయన మారడు కదా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కదా. ఆయన మాట అంటే అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ఆమేన్. నేను నమ్ముతాను. నేను అందుకే ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలున్నా, శ్రమలున్నా ఆయన మాట మీద నాకు అమితమైన విశ్వాసం. ఎందుకంటే ఆయన అబద్ధమాడడు, ఆయన మాట తప్పడు. ఆయన మాట అంటే మాటే. ఎంత నష్టం జరిగినా ఆయన మాట మీద నిలబడతాడు. ఆమేన్. నేను నమ్ముతాను. ఇజ్రాయెల్ని కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపడని వాగ్దానం చేశాడు కదా. ఇజ్రాయెల్ దేశమే లేకుండా చేస్తానని పంతం పెట్టిన ఇరాన్ ప్రెసిడెంట్ ఏమైపోయాడు? లైవ్ నడుస్తుంది, చూశారు. మాట అంటే మాటే. ఆ వార్త నేను సాయంకాలం చూసి ఒక అరగంట ఏడ్చాను. ప్రభువా, నీ స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు అలనాడు దావీదు కాలములో, పితరుల కాలములో ఒక మాట చెప్పావు, ఇజ్రాయిల్ కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు అన్నావే. ఎంత స్పష్టంగా, ఎంత తేటగా, ప్రపంచమంతా చూచున్నట్లుగా ఈ దేశాన్ని లేకుండా చేసేస్తాం, ఈ స్వాస్థ్యమే లేకుండా చేసేస్తాం అని చెప్తే నీ ప్రజల్ని ఎంత అద్భుతంగా నువ్వు దుష్టుని చేతుల నుంచి నువ్వు కాపాడావయ్యా. సాధారణమైన విషయం కాదు, సాధారణమైన న్యూస్ కాదు అది. చరిత్ర తెలిసిన వారికి తెలుస్తుంది, బైబిల్ని బాగా అధ్యయనం చేసిన వారికి, దేవునితో బాగా లోతుగా కనెక్ట్ అయిన వారికి తెలుస్తుంది ఈరోజు జరిగిన సంఘటన. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. ఎంతైనా నష్టమే జరిగినా, లాభమే జరిగినా, ఎంతైనా మన రక్షకుడు, మన ప్రభువు, మన యేసు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆ నమ్మదగిన దేవునికి ఆశ్రయించుదుముగాక. స్తంభాలుగా నిలబెట్టేశాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న వారి చరిత్రను దేవుడు మార్చేశాడు. యోసేపుని తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేశాడు. ఒక జిల్లా కలెక్టర్ అవడానికి, సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి చైరు పట్టుకుంటే విడిచిపెట్టడం లేదు. అంటే చైరుకి అతక్కబోతున్నారు బుక్స్ పట్టుకొని. అర్థమైందా? సొలొమోన్ మహారాజుకి రాత్రి కలలో, నాయనా నీకు ఏం కావాలి కుమారుడు అంటే, నాకు జ్ఞానం కావాలంటే టక్మని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకు చదివినా జ్ఞానం రాదే. జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మరి బైబిలే చదువు. అన్ని బుక్స్ పెట్టుకుంటే లోపట ఇది చదివే వరకు ఇది మర్చిపోతున్నావు. ఇక నువ్వు సివిల్స్ ఏం రాస్తావు చెప్పు. నాకు తెలిసినంత వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ అవుతావు ఖచ్చితంగా, కలెక్టర్ కావు. నువ్వు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండు, ప్రార్థన పరుడుగా ఉండు, దేవునికి సమీపంగా ఉండు. ఎగ్జామ్స్లో రావాల్సిన క్వశ్చన్స్ అన్ని నీ కళలో చూపిస్తాడు. కళలో లీక్ అయిపోతుంది నీకు పేపర్. ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతే కదా. ఆయనకు మర్మంగా దాచి ఉన్నది ఏదండి? ఏం లేదు కదా. నువ్వు చదివినయే వచ్చున్నట్లుగా దేవుడు చేస్తాడు. ఒకవేళ రాంగ్ టిక్ చేసినా దేవుడు దాన్ని రైట్ టిక్ చేస్తాడు. పేపర్ని దిద్దేస్తాడు దేవుడు. ఆమెన్. ఆమెన్. ఆలోచన ఇచ్చేస్తాడు. ఇది కాదు నా కుమార్తె, ఇది కాదు నా కుమారుడు, ఇది టిక్ చేయని ఆలోచన ఇచ్చేస్తాడు. నీ చెయ్యి పట్టుకొని ఆయన ఎగ్జామ్ రాస్తాడు. ఆయన ఎవరనుకుంటున్నావు నువ్వు? ఆయన ఎవరనుకుంటున్నావు?
ఆయనే చట్టం, ఆయనే రాజు, ఆయనే చక్రవర్తి. ఆయన ఎవరిని నిలబెట్టాలనుకుంటాడో వారిని నిలబెడతాడు. ఆమేన్. అలాంటి దేవుని పాదాల దగ్గర నువ్వు నివసిస్తే నీ జీవితం ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా. నేను అంటాను, లోకులందరూ, కాలనీలో ఉన్నవారు, నీ బంధువులందరూ ఆశ్చర్యపడినట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, యేసయ్య మీద, మన రక్షణకు మీద ఎలాంటి డౌట్స్ లేకుండా బ్రతుకు. అనుమానపడకు, దేవుని మీద అనుమానపడకు. అందుకే తోమాతో అన్నాడు, ఏమన్నాడు? కాదు, అవిశ్వాసవై ఉండక విశ్వాసవై ఉండు. అర్థమైందా? ఆయన అవిశ్వాసం అంటే మన దగ్గరికి విశ్వాసిగానే వచ్చాడు, కానీ మొదట్లో అతను ఏముండే. అందుకే మనలో చాలామంది సీనియర్ పాస్టర్లు ఏమంటారంటే, అవిశ్వాసంతో ఉన్న తోమ భారతదేశానికి వచ్చాడు కాబట్టి మన వాళ్ళందరికీ అదే స్పిరిట్ పట్టింది అంటుండే. ఆయన నిజంగా చెప్పాలంటే అవిశ్వాసిగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్నాడు, మన దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి మన విశ్వాస వీరులుగానే ఉందుముగాక. హల్లెలూయా. అది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. అవిశ్వాసిగా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నాడు. నిజమా? ఆమేన్. ఇప్పుడు ఏ ఆత్మ పనిచేస్తుంది మీ లోపల? ఏ ఆత్మ పనిచేస్తుంది? ఆమేన్. అయితే విశ్వాసముతో మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, అగ్ని బలమును చల్లారు, చనిపోయిన వారిని, సింహపు నోళ్లను. ఆమేన్. విశ్వాసానికి అసాధ్యమైంది ఏది? అదృశ్యమైనది ఉన్నది అన్నట్టుకు రుజువై ఉన్నది విశ్వాసం. లేదు అన్నదాన్ని విశ్వాసం ఉన్నది అని రుజువు చేసుకుంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మగారు వచ్చారు, డాక్టర్ గారు పిల్లలు పుట్టరు అన్నారు. నేను ప్రార్థన చేస్తే ఆమె పాపెత్తుకున్నట్టు కనిపించింది. ఆమేన్. నేను అన్నాను, దేవుడు పాపని ఇస్తాడు. పాప అని చెప్పలేదు, గర్భఫలాన్ని ఇస్తాడని చెప్పాను. ఎందుకంటే బాబు పుట్టాడు అనుకోని పరేషాన్ అయిపోతుంది. ఈ పరేషాన్ కంపెనీలు పెట్టుకొని నేను దేవుడు పిల్లల్ని ఇస్తాడన్నాడు, ఇస్తాడు. ఓకే, దేవుడు అలా మనుషులు అలాని చెప్తాడమ్మా, దేవునికి సమస్తము సాధ్యం, వెళ్ళు అన్నాను. ప్రార్థన చేశాను, అంతే. 4 నెలల తర్వాత చెప్పింది, నేను కన్సీవ్ అయ్యాను, దేవుడు నన్ను దర్శించాడు. తర్వాత సంవత్సరం తర్వాత వచ్చింది, పాపను ఎత్తుకొని వచ్చింది. వెరీ సింపుల్. మనకు చాలా కష్టంగా ఉంటాయి ఇలాంటి కార్యాలు, దేవునికి చాలా సింపుల్. ఆమేన్. మనం భూతముద్రంలో పెట్టి ఆ సూక్ష్మంగా ఉన్న రేవును కూడా ఏనుగంత పెద్దగా చేసి చూస్తాం. అమ్మా, వామో, ఇది సాధ్యమా? ఇది జరుగునా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను, ఆ భూతద్దాన్ని పెట్టుకొని విశ్వాసంతో చూడండి. విశ్వాసంతో చూస్తే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కనుక నీ విశ్వాసాన్ని గణపరిచి నీ సేవలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ అనారోగ్య విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగున నా ప్రభు ఈ రాత్రి చెయ్యునుగాక. మీ విశ్వాసమును దేవుడు గణపరచునుగాక. చివరి మాట చెప్పి ముగిస్తే, లోయలో రాళ్లతో ఉన్న ఒక స్తంభము, ఎత్తైన స్థలంలో ఉన్న స్తంభం. ఈ రెండు ఏం తెలుసా? 2 ఆశీర్వాదాలకు సూచన. ఆ ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడంటే యోసేపుకి ఇచ్చాడు. ఒకసారి ఆ మాట చూడండి. నేను చెప్పిన వాక్యాలన్నీ కూడా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు ఆ మాట చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం. వలన ఆహా, నీకు సహాయము చెయ్యు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను కింద దాగి ఉన్న
నిన్ను దీవించు, సర్వశక్తుని దీవెన వలనను అతని బాహు బలము దిట్ట పరచబడును. ఆమేనండి. ఆమేన్. ఆమేన్ అంటే ఆ వాగ్దానం మీకు చెందుతుంది అని అర్థం. అందుకే ఆమేన్ అనాలి. మోగ బొమ్మలు కూర్చున్నట్టు అట్టి కూర్చోవద్దు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన దీవెనండి యోసేపుకు. ఏమని రాస్తుంది? పైనున్న మెంటి దీవెనలు, కింద దాగి ఉన్న అగాధ. ఇప్పుడు చూడండి, లోయలో ఒక స్తంభము, పైన ఒక స్తంభం. పైనున్నదేమో పర సంబంధమైన దీవెనలకు సూచన, లోయలో ఉన్నదేమో భూ సంబంధమైన దీవెనలకు సూచన. ఒక కుటుంబాన్ని, ఒక సేవకుని, ఒక సంఘాన్ని ఈ రెండు రకాల దీవెనల చేత దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దీవెన అంటే ఏమనుకుంటున్నారు? ఏదో భూ సంబంధంగా కార్లు, బిల్డింగ్లు, తర్వాత మంచి మంచి ఇండ్లు, బంగారము, వెండి, తర్వాత ఇంకా వజ్రాలు, ఇవి కాదు. ఇది ఒక దీవెనే, ఇది ఒక దీవెనే. వీటితో పాటు మనకు కావలసిన అతి ప్రాముఖ్యమైన దీవెన ఏంటి? ఏంటి పర సంబంధమైన దీవెన అంటే? మారు మనసు, బాప్తీసము, పరిశుద్ధాత్మ పొందుకోవడము, ఆత్మవరాలు, కృపావరాలు, నమ్మి బాప్తీసం పొందిన వాని ద్వారా ఈ సూచక్రియలు జరుగును. ఆమేన్. మీరు దయ్యములను, ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తాయి? ఈ వరాలు ఎక్కడి నుంచో వస్తాయి? ఈ ఆశీర్వాదాలను ఎక్కడి నుంచో వస్తాయి? పరము నుంచి వస్తాయి. మారు మనసు అనేది భూ సంబంధమైనది కాదు. బాప్తిసం అనేది భూ సంబంధమైనది కాదు. పరిశుద్ధాత్మ అనేది భూ సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైన వరాలు భూమిలో నుంచి వచ్చినవి కావు. అవి పరము నుంచి వచ్చినవి. ఇప్పుడు దేవుడు నిన్ను భూ సంబంధమైన దీవెనలతో పరసం. అయితే ఇక్కడ ఒక చిన్న చిటిక ఉంది. మీరు చెప్తారా? ఎవరైనా ప్రసంగాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తాడు, చెప్తారా? ఆమేన్. ఒక మాట, సింపుల్, వెరీ సింపుల్. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఇస్తానన్నాడు. ఫస్ట్ ఏం వెతకమన్నాడు? రైట్. ఇప్పుడు మీరు గమనించాలి, యెహోషువ స్తంభాన్ని నిలబెడుతున్నప్పుడు మొదట లోయలో నిలబెట్టాడా, ఎత్తైన స్థలంలో నిలబెట్టాడా? అది పాయింట్అవుట్ చేయాలి మీరు. మొదట లోయలో నిలబెట్టలేదు, మొదట ఎక్కడ నిలబెట్టాడు? అదే యేసు ప్రభు చెప్తున్నాడు, మొదట పర సంబంధమైన వాటిని మీరు వెతకండి. ఆమేన్, హల్లెలూయా. మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, పర సంబంధమైన వాటిని వెతకండి. పర సంబంధమైన వాటిలో, ఆత్మ సంబంధమైన వాటిలో ఒక స్తంభముగా మొదట నిలబడండి. ఆమేన్. భూ సంబంధమైన అన్ని కూడా ఆటోమేటిక్గా నీ పాదాల దగ్గరికి వచ్చేస్తాయి. ఆమేన్. చూడండి, యోసేపు ఏమన్నా నేను ప్రధానమంత్రిని కావాలని పోటీలో నిలబడ్డాడా? పాస్టర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ కావాలని పాస్టర్లు పోటీ పడితే ఇంకో పాస్టర్ ప్రెసిడెంట్ అయిపోతాడు. కోరుకున్నది ఒక ఆయన, అయింది ఇంకొక ఆయన. ఆమేన్. అంటే సింపుల్గా మన సొసైటీలో మనం చెప్పుకునే విషయాల్లో గమనించండి. ఐగుప్తు సామ్రాజ్యానికి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడా యోసేపు? చెప్పరే. మనకు ఉపవాస ప్రార్థన చేసినా ఏం జరగదే? ఆమేన్. మరి ఎందుకు చేసినట్టు? 40 రోజులు ఉపవాసం ఉంటే ఏమన్నా అమ్మా, ఏమన్నా జరగాలా లేదా? జరగకపోతే నెక్స్ట్ టైం ఉంటావా నువ్వు? ఒకవేళ పాస్టర్ గారు నిన్ను బలవంత పెట్టి ఉంచిన సనుగుతూ, పాస్టర్ గారికి ఏం పని లేదు, ఎప్పుడు మా మీద పడతాడు. మీ మీద పడతామా మేము?
ఏం డైలాగ్ మా మీద పడతాడు ఎప్పుడు చూసి. మాకు మీటింగ్లు అంటాడు, కూటాలు అంటాడు, ఉపవాసాలు అంటాడు. ఆయనకి ఏం పని? అవును, మాకేం పని? మీతోనే పని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీతోనే పని. మేము ఆ పని కలిగి ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు. మేము ఆ కూటాలు పెట్టలేదనుకోండి, మీరు క్షేమంగా ఉండలేరు. అందుకే మమ్మల్ని మీ మీద పడనివ్వండి, మీ మీద పడనివ్వండి, మీకు చెప్పనివ్వండి, మిమ్మల్ని హెచ్చరించనియండి, మిమ్మల్ని నడిపించనియండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మొదట ఆ ఎత్తైన స్థలములో ఆ ఎత్తైన స్తంభము, ఆ స్తంభమే పర సంబంధమైన దీవెన. యేసు ప్రభు చెప్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, అందులో నిలకడగా ఉండండి, ఆటోమేటిక్గా నేను భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ తీసుకొచ్చి నీ పాదాల దగ్గర ఉంచుతాను నేను. హల్లెలూయా. యోసేపుకు ఆ ఫరో అంతటి వాడిగా దేవుడే ఘనపరిచాడు. అలా ఎస్తేరు జీవితంలోకి వస్తే, ఎస్తేరు చక్రవర్తికి భార్య కావాలని ఏమైనా కలలు కనిందా? లేదే, లేదే. ఆమెకి ఏమైనా కల వచ్చిందా? వాళ్ళ చిన్నాయన బలవంతం చేసి వెళ్ళి నిలబెట్టాడు. అసలు యూదులు అన్యులను వివాహం చేసుకోరు. యూదులు అన్యుల ముఖం కూడా చూడరు. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే కాస్త పటిష్టమైన నిష్ఠతో ఉన్న యూదుల యొక్క కాలనీలోకి వెళ్ళాం. అసలు రానివ్వరు. ఆ కాలనీ గుండా మేము ఇంకో చోటికి వెళ్ళాలి. అర్థమైందా? కనీసం అందులో మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిన వారు, మేము చూసిన వారు కనీసం తలెత్తి మా ముఖం చూడలేదు. తలెత్తి మా ముఖం చూడలేదు. ఒక పిల్లవాడిని పలకరించి ఫోటో దిగుదామంటే, నో ఫోటో, నో ఫోటో, నో ఫోటో అని ఇట్లా తిరిగేశాడు. నేను ఎంత నవ్వుతూ మాట్లాడాను, ఆయన అంత సీరియస్గా మాట్లాడు. చిన్న పిల్లవాడు, రోషం. ఆమేన్. యూదులకున్న రోషము ఆ పిల్లోని చూసినాను. ఆ పిల్లోనికి అంత రోషం ఉంటే పెద్దోళ్ళకి ఎంత రోషం ఉంటుందో. ఒక్కరినన్నా నేను ఒక ఆయన మంచి గడ్డము యూదుడు పెట్టుకున్నాడు, అక్కడ ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ఒక దగ్గర కూర్చొని. వెళ్ళి ఒకసారి ఇండియాకి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళతో ఫోటో తీసుకుందామని, విశ్వాసులకు చూపించుకుందామని నేను పక్కన కూర్చో, సార్ ఒక ఫోటో అంటే ఆయన తల ఎత్తడే. నేను పక్కనే కూర్చొని, సార్ ఫోటో. నన్ను చూడడే, నా ముఖం చూడడు, తల పైకెత్తడు. ఓయ్ బాబోయ్, 7 సార్లు అడుగుతానని లేస్తాడేమో అని 7 సార్లు అడిగా. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. మొత్తానికి టోపీ దించిన ఫోటోతోనే దిగాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప మీ మీద విస్తరించును గాక. చూడండి, అలాంటి స్థితిలో ఉన్న ఆ యొక్క యూదురాలుగా ఉన్న ఎస్తేరు ఏమీ ఆశించకపోయినా చూడు, ఆమెను తీసుకెళ్ళి చక్రవర్తిగా చేశాడు. నేనంటేను మన జీవితంలో మన దేవుడు ఏదైనా నమ్ముతున్నారా? నేనంటాను, ఈ రోజు నుంచి మీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. అది చరిత్రాత్మకంగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంఘాల్లో, మీ ప్రాంతంలో వాటిని గొప్ప సాక్ష్యంగా మీరు చెప్పబోతున్నారు. అలాగున ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా. నిలబడిన స్తంభముగా ఉండు. పరసంబంధమైన వాటిని వెతుకు. పాదాల దగ్గర ఉండే రాయిగా ఉండు. అప్పుడు నీ జీవితంలో ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తాడు. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనమందరం అలానే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అందరు కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా నీ పాదాల దగ్గర ఉండే రాయిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయి.
నీకు దూరంగా ఉండి, నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను ప్రభా. ఇంతకాలం ప్రభా ఒకవేళ నేను దూరంగా ఉన్నానేమో, నీకు దూరంగా నడుస్తున్నానేమో, నేను దూరంగా ప్రయాణం చేస్తున్నానేమో, నన్ను క్షమించు. ఈ రాత్రి నీ పాదాల దగ్గరకు వస్తున్నానయ్యా. మరియ పాదాల దగ్గర కూర్చున్నట్టుగా నా తండ్రి ఈ రాత్రి నీ పాదాల దగ్గర కూర్చుంటున్నానయ్యా. తండ్రి సహాయం చేయనైనా. అయ్యా, సమీపంగా ఉన్న రాయి, ఆ రాయిని చూసిన దేవుడు, ఆ రాయిని చేసుకున్నావు, కోరుకున్నావు కనుక నీ పాదాల దగ్గరికి వచ్చిన మరియను కూడా మెచ్చుకున్నావు, గణపరిచావు. నా తండ్రి ఈ రాత్రి నీ పాదాల దగ్గర ఉంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పటికే పరిస్థితులన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయి నాయన. నా ఆర్థిక వ్యవస్థ చెల్లా చెదరుగా ఉంది, నా కుటుంబ వ్యవస్థ చెల్లా చెదరుగా ఉంది. నన్ను క్షమించు ప్రభువా. నాయనా, నా బ్రతుకును సాతానుడు చెల్లా చెదరుగా చేశాడు, నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నీ పాదాల దగ్గరకు వస్తున్నానయ్యా, నీ సమీపంగా వస్తున్నానయ్యా. తండ్రి, నా మీద నీ హస్తము చాపండి, నన్ను కనికరించు నాయన. నా పరిస్థితి మార్చయ్యా, నన్ను ఒక స్తంభముగా నిలబెట్టు ప్రభువా, నన్ను ఒక స్తంభముగా నిలబెట్టయ్యా. నువ్వు నిలబెట్టుటకు సమర్థుడు. ఓ షారా కాతురాల రషి, దేవా దేవా దేవా, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దానిని ఆయన, నాకెవరూ లేరయ్యా. నాకు నీ సహాయం కావాలి, నీ సహాయం నాకు కావాలి. నా చరిత్ర మారాలి, నా భవిష్యత్తు మారాలి, నా పరిస్థితి మారాలి. ఇప్పుడే నీ కార్యము నా జీవితంలో, నా కుటుంబంలో జరగనివ్వండి. అడగండి, అడగండి, ప్రభుని అడగండి. ప్రభువా నాయన, పర సంబంధమైన దీవెనలు నాకు దయచేయండి, భూ సంబంధమైన దీవెన నాకు దయచేయండి. ఏ దీవెన కూడా నా జీవితంలో కొదవగా ఉండకూడదు నాయన. తండ్రి, శూన్యంగా ఉన్న నా బ్రతుకును నాయన, అయ్యా శూన్యాన్ని మీరు నింపండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, కనికరించండి నాయన, కృప చూపించండి నాయన. యోసేపు చరిత్ర మార్చావు, దావీదు చరిత్ర మార్చావు, రూతమ్మ చరిత్ర మార్చావు, ఎస్తేరు చరిత్ర మార్చావు. నా చరిత్ర కూడా మారిపోవాలి.